తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం పేరుతో రైతులకు కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు 75,000 కోట్ల రూపాయల వరకు సహాయం అందించింది. కానీ అది రైతులకు ఒక ఆప్టల్. అదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం ఒక్కో రైతుకు అంటే 2 లక్షల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తా అంటూ అధికారంలోకి వచ్చారు. దాదాపు మూడు విడతలుగా దాదాపు 19,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశారు. కానీ రాష్ట్రంలోని రైతులందరికీ అంటే 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ జరగలేదు. మాకు రుణమాఫీ జరగలేదు అంటూ లక్షల్లో రైతులు రోడ్లపైకి వచ్చారు. వారందరి యొక్క వివరాలు సేకరించండి, వారికి కూడా రుణమాఫీ చేస్తాము అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. అంటే దీని అర్థం రైతులకు అందరికీ రుణమాఫీ జరగలేదు, సంపూర్ణ రుణమాఫీ జరగలేదు అని దీని అర్థం. గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మారుస్తున్నారు అంటూ విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చాక దాదాపు 8 నెలల వ్యవధిలోనే 80,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చారు. ఈ తీసుకొచ్చిన అప్పులతోనే రైతును రుణమాఫీ చేశారు. గత ప్రభుత్వం అప్పులు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది, అప్పుల కుప్పగా మారుతుంది అన్న కాంగ్రెస్ నాయకులు వీళ్ళు అప్పులు చేస్తే రాష్ట్రం అప్పుల కుప్పగా మారదా? వీళ్ళు అప్పులు చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, వేరే వాళ్ళు అప్పులు చేస్తే రాష్ట్ర వినాశనం కోసం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు.